హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, డెలివరీ తర్వాత వెయిట్ లాస్ గురించి చెప్తున్నాను. ఆఫ్టర్ డెలివరీ వెయిట్ లాస్ అనేది చాలా కష్టం. బట్ అనుకుంటే చేయొచ్చు. గట్టిగా అనుకుంటే దానంతట అదే అవుతుంది. సో, ఏం చేయాలి అంటే ఆఫ్టర్ డెలివరీ నేను 1 మంత్ పాటు ఓన్లీ 1 మీల్ ఏ డే తీసుకున్నాను. ఆ 1 మీల్‌లో గూడా ఖచ్చితంగా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేలా చూసుకున్నా. ప్రోటీన్ అంటే ఎగ్స్, పన్నీర్. సో, ఎగ్స్ అవి తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు అని చెప్తారు కానీ మిల్క్ సప్లై బావుండాలంటే ప్రోటీన్ అనేది మ్యాండేటరీ. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఆఫ్టర్ డెలివరీ మిల్క్ సప్లై మనకి చాలా బావుంటుంది. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఈ 2 కొంచెం కార్బ్స్ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ అనేది లాస్ అవుతాము. సో, స్టార్టింగ్ 45 డేస్ వరకు నేను 1 మీల్ ఏ డే తీసుకున్నా. నేనసలు బ్రెడ్ కానీ, రస్క్ కానీ తీసుకోలేదు. ఎందుకంటే అందులో మైదా ఉంటది, పామ్ ఆయిల్ ఉంటది. దీనివల్ల కాన్‌స్టిపేషన్ అవుతది. సో, కుట్లతో కాన్‌స్టిపేషన్ అంటే అది ఎలా ఉంటదో ఇంక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు నేను మోస్ట్‌లీ ఫుడ్డే తినడానికి ట్రై చేశాను. ఇడ్లీ తినేదాన్ని కారప్పొడితోటి. అంటే తర్వాత కారప్పొడి గూడా నాకు అంతగా సెట్ అవ్వక పల్లి చట్నీయే తినేసేదాన్ని కుట్లు తగ్గాక. కొంచెం రైస్ ఇంతే రైస్ తినేదాన్ని. అలా చేయడం వల్ల ఒక 3 మంత్స్‌కి నియర్ టు 15-16 కేజెస్ అయితే వెయిట్ లాస్ అయిపోయాను. ఆ తర్వాత సడెన్‌గా ఎందుకో నాకు మిల్క్ సప్లై ఆగిపోయింది. మిల్క్ సప్లై ఆగిపోయిన తర్వాత హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు కొంచెం మెడికేషన్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ ఏసుకున్న తర్వాత మళ్ళీ బ్లోటింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఇలా ఫ్లక్చుయేషన్స్ వస్తూ తగ్గుతూ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మెటబాలిజం అనేది బాగా తగ్గిపోయింది. నేనేం తిన్నా వెయిట్ కింద కన్వర్ట్ అయిపోయేదనమాట. అప్పుడు నేను ఒక హెర్బల్ టీ యూజ్ చేసేదాన్ని. ఎవరికైనా నీడ్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌లో అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంతో ఉండదు. 300, 340, 350 లోపు. బిలో 400 ఉంటది. సో, ఆ హెర్బల్ టీ నాకు ఎంతగా బెనిఫిట్ అయిందంటే బ్లోటింగ్ తగ్గించింది. అంటే పొట్టుబ్బరం తగ్గించింది. అండ్ కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేసింది. పీసీఓడీ తాలూకు ట్రేసెస్‌ని తగ్గించింది. అండ్ డే అంతా యాక్టివ్‌గా ఉండేదాన్ని. బేబీని చూసుకునేదాన్ని. అండ్ నైట్ స్లీప్ కూడా ప్రాపర్‌గా పట్టేది. అన్నీ బ్యాలెన్స్డ్‌గా ఉండడం వల్ల వెయిట్ కూడా ఆటోమేటిక్‌గా ఫుడ్ కంట్రోల్ చేయకపోయినా సరే తగ్గుతూ వచ్చింది. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా వాటర్ తాగాలి. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకోవాలి. అండ్ మా పాప ఎనకాల నిద్రపోతుంది. సో, ఐయామ్ చెకింగ్ ఇట్ లెగిసిందేమో అని. ఇవన్నీ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారు. ఇదేం పెద్ద కష్టమైన టాస్క్ ఏం కాదు. సో, నా వరకు నాకు గ్రీన్ టీ, నార్మల్ కాఫీ, నార్మల్ టీ కన్నా కూడా ఈ హెర్బల్ టీ అనేది కొంచెం ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసింది. వెయిట్ లాస్ అవ్వడానికి. ఈ నెక్స్ట్ మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొంచెం ఒక ముద్ద ఎక్కువే తిన్నా కూడా వెయిట్ అనేది పుట్ ఆన్ అయ్యేదాన్ని కాదు. సో, ప్రెజెంట్ అయితే నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా. కరెంట్‌లీ నా వెయిట్ 83.55 అండ్ మీరు షార్ట్స్ చెక్ చేస్తే నేను వెయిట్ లాస్‌లో ఉన్నానని మీకు తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. బాయ్.